హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దర్శన్ తన ఫ్రెండ్ ఇంటికి తీసుకొని వస్తాడు. అమ్మ, ఇవాళ ఒక మంచి విషయం జరగబోతుంది. నా ఫ్రెండ్ ఒకతను సైకియాట్రిస్ట్ ఉన్నాడు. ఇలా వదిన విషయం నేను తనతో అన్నీ డీటెయిల్గా చెప్పాను. తను ఖచ్చితంగా బాగు చేస్తానని చెప్పాడమ్మా. తను ఈరోజే ఇంటికి వస్తానన్నాడు ఇప్పుడే అని చెబుతూ ఉంటాడు. ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఆనంద అనుకుంటుంది, ఇప్పుడు ఈ అనన్య తిక్క కుదురుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. చాలా మంచి పని చేశావు అంటూ లీలావతి చెప్తూ ఉంటుంది. ఇదంతా వింటూ అనన్య అక్కడే కూర్చొని ఉంటుంది. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ నటిస్తూ ఉంటుంది. ఇప్పుడు సైకియాట్రిస్ట్ వస్తున్నాడా, అమ్మో ఇప్పుడు వీడేం చేస్తాడో అంటూ భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో తన ఫ్రెండ్ దర్శన్ ఫ్రెండ్ సైకియాట్రిస్ట్ ఇంటికి రాని వస్తాడు. అదిగో తనేనమ్మా నా ఫ్రెండ్ సైకియాట్రిస్ట్ అని చెప్పి లోపలికి తీసుకువస్తూ ఉంటాడు దర్శన్. ఇక లోపలికి తీసుకువచ్చి అందరికీ పరిచయం చేస్తూ ఉంటాడు. తనని చూసి ఒక్కసారిగా అనన్య షాక్ అవుతుంది. తనకి గతంలో జరిగిన అనుభవం గుర్తుకు వస్తూ ఉంటుంది అనన్యకి. అమ్మో, వీడు సైకియాట్రిస్ట్ దర్శన్ ఫ్రెండా, ఇప్పుడు నా పని అయిపోయింది అని చెప్పి తను చేసిన తప్పు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక మొహం దాచిపెట్టేసుకుంటూ ఉంటుంది. అలా మొహం కనపడకుండా చేస్తూ ఉంటుంది. ఇక సైకియాట్రిస్ట్ని ఇంట్లో అందరికీ పరిచయం చేస్తూ ఉంటాడు. అది కూడా తనే మా వదిన అంటూ చూపిస్తూ ఉంటాడు. కానీ అనన్య మొహం కనపడకుండా చేతులు అట్టు పెట్టేసుకుంటూ ఉంటుంది. లీలావతి ఇటు కాంచన అందరూ కూడా, అదిగో అమ్మి సైకియాట్రిస్ట్ వచ్చారు, నువ్వు ఒక్కసారి మొహం చూపెట్టు, అలా దాచిపెట్టేసుకుంటావేంటి అని బలవంతంగా అందరూ కలిసి చేతుల్ని పక్కకి లాగేస్తూ ఉంటారు. అనన్యని చూసి అతను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అనన్య అంటూ చూస్తూ ఉండిపోతాడు. ఇక అసలు సైకియాట్రిస్ట్కి అనన్యకి సంబంధం ఏంటో